పూర్వం ఒక ముని సర్వసంగ పరిత్యాగి అయ్యి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, నీ తపస్సుకు మెచ్చాను, ఈ అమర ఫలాన్ని చేతిలో ఉంచుకొని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది. మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు నిశ్చయించి ఆయన ఆ ఫలాన్ని తీసుకొని రాజు వద్దకు వెళ్ళాడు. రాజు మునికి తగిన మర్యాదలు చేసి ఆయన వచ్చిన పని అడిగాడు. రాజా, ఇదొక అమరఫలం. దీని వెల ఇచ్చి కొన్నవారికి ఒక కోరిక సిద్ధిస్తుంది. ఆ తరువాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారం రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోరాదు. ఉంచుకోవడం చాలా అపాయం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది. ఆయనకు పొరుగురాజుకు చాలా కాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరడం లేదు. బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకొని ఆ పండును 1,00,000 వరహాలకు నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, నీ కోరిక తీరిన వారం రోజుల లోపల కొన్న ధర కంటే తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి. నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి అని 1,00,000 వరహాలు రాజు నుంచి పుచ్చుకొని వాటిని పేద సాధలకు దానం చేసేసి తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు. అమరఫలం వల్ల రాజుకు త్వరలోనే కోరిక సిద్ధించింది. మళ్ళీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయ్యింది. విజయం లభించిన నాడే రాజు నిండు కొలువులో అమరఫలాన్ని అందరికీ చూపి దాని మహిమ గురించి చెప్పి కావలసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు. దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని 90,000 వరహాలిచ్చుకొని తన వ్యాధి నివారణ చేసుకున్నాడు. వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేక మందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసి వచ్చింది. కొందరు విద్యావంతులయ్యారు. అనేక మంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు. కోరికలు తీర్చుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా తగ్గుతూ వచ్చింది. చాలా కాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యుముఖం నుంచి తప్పించాడు. ఆ అమరఫలం ఇప్పుడెంత వెలలో ఉన్నదని విచారించగా 2 కాసులని తెలిసింది. 2 కాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి 1 కాసుకే అమ్మాలి. ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు అమరఫలాన్ని కొనక వైద్యున్నే నమ్ముకుందామనుకున్నాడు. కానీ అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా 2 కాసులిచ్చి తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడికి వ్యాధి తీసేసినట్టు నయమయ్యింది. తాను తీసుకున్న మందులే పనిచేశాయనుకున్నాడు అతను. ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరికన్నా 1 కాసుకు అమ్మాలి. కానీ ఎవరికని అమ్మటం? అమ్మితే కొన్నవాళ్ళ సంగతేమిటి? అమ్మకుండా తన దగ్గరే ఉంచుకొని ఏ అపాయం వచ్చినా భరించడానికే ఆమె నిశ్చయించుకున్నది. తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనన్న బెదురుతో మాలిని రోగిష్టి దానిలాగా అయిపోసాగింది. నౌకరు ఒకనాడు, ఏమండి అమ్మగారు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఇక నేను ఎంతో కాలం బతకనురా అని మాలిని అమరఫలం గురించి చెప్పింది. ఎందుకండి అమ్మగారు మీరు చావటం అన్నాడు నౌకరు. దాన్ని ఎవరికి అమ్మనురా, ఎవరు కొన్నా అదే చిక్కులో పడతారు. చూస్తూ ఇంకొకరిని చంపటం దేనికి, నేనే చేస్తాను అన్నది మాలిని. నౌకర్ నవ్వి, ఎవరూ చావొద్దు, 1 కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మేయండి అన్నాడు. ఇంకా నయం, నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు అన్నది మాలిని. నేనసలు కోరిక కోరితే కదా దాన్ని పెట్టెలో దాస్తాను అంటూ నౌకరు 1 కాసు తీసి మాలినీకిచ్చి అమరఫలాన్ని తీసుకుపోయి తన ఇంట్లో కొయ్యపెట్టె అడుగున దాచాడు. అటు తర్వాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలం అయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు.